అందరికీ నమస్కారం. మన పూర్వీకులు మనకి ఎంతో మంచి జ్ఞానాన్ని అందించారు. అలాగే ఎన్నో మంచి విషయాలను కూడా తెలియజేశారు. వాటిలో కొన్ని నేను ఇప్పుడు మీతో పంచుకుంటున్నాను. శరీరంపై కానీ లేకపోతే మనం ధరించిన వస్త్రాలపై కానీ సాలెపురుగు పడితే లేకపోతే అది పాకినా కానీ త్వరలోనే మనకు శుభం జరుగుతుందని అర్థం. అలాగే నూతన వస్త్రాలు కూడా ప్రాప్తిస్తాయని అర్థం. అలాగే ఎవరి గృహంలో నల్లులు ఎక్కువగా ఉంటాయో దరిద్రం త్వరగా దాపరిస్తుందని అర్థం. ఇంకొకటి ఏంటంటే ఎవరి ఇంట ఎలుకలు ఎక్కువగా ఉంటాయో లేకపోతే తరచూ తిరుగుతూ ఉంటాయో వారింట ఎప్పుడు భోజనం చేసే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ ఉంటుందని అర్థం. నడిచేటప్పుడు కనుక మన కాలి అడుగుల చప్పుడు కనుక వినిపిస్తూ ఉన్నట్లయితే కనుక మనకు కష్టకాలం ప్రారంభమవుతుందని అర్థం. అలాగే కుటుంబానికి కూడా దూరంగా ఉండవలసి వస్తుందట. అలాగే మనం అన్నం తింటున్నప్పుడు కనుక తుమ్మినట్లయితే వెంటనే లేచి వెళ్ళి చేతులు కడుక్కోవాలి. లేదంటే కనుక మనకు రుణ రోగ బాధలు ఎక్కువైపోతాయట. ఇంకొకటి, భోజనం చేసేటప్పుడు చాలా మంది కూడా పొట్టని నిమురుతూ ఉంటారు. అలా చేయటం వల్ల దరిద్ర దేవతని మనం స్వాగతించినట్లు అవుతుందట. ఇక చాకు, కత్తి వంటి వస్తువులను కనుక మనం నేల మీద గీస్తూ కనుక ఉపయోగించినట్లయితే మరణాన్ని కోరుకుంటున్నట్లు దాని అర్థమట.